నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చాలా లోక్సభ సెగ్మెంట్లలో ఎంపీలుగా తమ తమ బాధ్యతలను ఏ మేరకు నిర్వర్తించారు అనేది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం కిషన్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీగా అలాగే మంత్రి హోదాలో తన లోక్సభ సెగ్మెంట్లో అసలు ఆయన ఏం చేశాడు అనే ఒక చర్చ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అంశం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఎన్నో 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 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిజంగా నేను రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ చూశాను. రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళలేదు, అవసరం కూడా రాలేదు. సడన్గా ఎప్పుడో నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ చూసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అలాగే ఇప్పుడున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూస్తే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. నేను ఎయిర్పోర్ట్లో ఉన్నానా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నానా అనిపించింది. అప్పుడు అనిపించింది నిజంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మారుతున్న రూపురేఖలకు సంబంధించి ఒక ఎనాలిసిస్ ద్వారా మీ అందరికీ అందించాలని, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఎంత బాగా స్టేషన్ అభివృద్ధి చెందిందంటే అత్యాధునిక సదుపాయాలు అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం మొత్తం కేంద్ర ప్రభుత్వం 720 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. 720 కోట్లతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తూ వెళ్తున్నారు. ఇంకా దీంట్లో చాలా డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి అని కూడా విన్నాను. అచ్చం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూస్తే నాకు శంషాబాద్ విమానాశ్రయాన్ని చూసినట్టుగా అనిపించింది. ఇక్కడ మొత్తం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాదు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని అత్యుత్తమ రైల్వే స్టేషన్గా కూడా సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి చెందిందట. దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఇలాంటి రైల్వే స్టేషన్ లేదు అనేలాగా కనిపిస్తోందట. ఒక పక్క నుంచి మనకు తెలుసు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎప్పుడూ రద్దీ పెరుగుతూనే ఉంటుంది. అంత రద్దీ నేపథ్యంలో కూడా ఆధునిక సౌకర్యాలు సదుపాయాలతో స్టేషన్ని అభివృద్ధి చేసిన తీరు మాత్రం వారేవా అనిపించక మానదు. మొత్తం G+3 అంతస్తులతో నార్త్ వైపు ఒక స్టేషన్ భవనం కనిపిస్తుంది, అంటే ఒక స్టేషన్ది. అలాగే సౌత్ వైపు కూడా మరొక బిల్డింగ్ కనిపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి అధికారులు అక్కడ మాట్లాడితే నేను తెలుసుకుంది ఏంటంటే 2025 అక్టోబర్ నాటికి ఇది మొత్తం ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటూ వస్తున్నామో వాటన్నిటినీ కూడా పూర్తి చేసేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారట. దీనికి సంబంధించి ముఖ్యంగా కేంద్ర మంత్రిగా అలాగే సికింద్రాబాద్ లోక్సభ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి పూర్తి బాధ్యతలు తీసుకొని అటు నిధుల సమీకరణ కానీ అక్కడ జరుగుతున్న పనితీరును కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారట. కిషన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో పాన్ డబ్బా ఓపెన్ చేసినా కూడా ఏ మాత్రము కూడా ఆలోచించకుండా దానికి కూడా వెళ్తారు. అండ్ ఎవరు పెళ్లికి పిలిచినా ఎవరింట్లో ఏ శుభకార్యం అశుభకార్యం జరిగినా కూడా కబుర్ వస్తే మాత్రం ఖచ్చితంగా మిగిలిన స్టేట్ మొత్తం కిషన్ రెడ్డి ఎలాగైనా కానీ సికింద్రాబాద్కి సంబంధించి ఆయన చూపించే చిత్తశుద్ధి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎంపీ చూపించడు అని చాలామంది ఆ లోక్సభ సెగ్మెంట్లో చెప్పుకుంటూ వస్తారు. అయితే అది పక్కన పెట్టేస్తే సికింద్రాబాద్ విషయంలో నిజంగా కూడా ఒక లోక్సభ ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టి పార్లమెంట్లో తమ నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం గట్టిగా మాట్లాడి కేంద్రంతో మాట్లాడుతూ తమ నియోజకవర్గానికి కావాల్సిన అమౌంట్ని తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి అనే ఆలోచన ఉంటే అది ఖచ్చితంగా అభివృద్ధి పంతాలో ముందుకు వెళ్తుందని చెప్పడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మాత్రం ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 40 ఏళ్ల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్టేషన్ అభివృద్ధి చేస్తున్నట్టుగా కూడా అక్కడ ఆఫీసర్స్ చెప్తున్నారు. అంటే రాబోయే 40 సంవత్సరాల తరువాత ఎలాంటి ఫెసిలిటీస్ని కోరుకుంటారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాల్సి వస్తుంది అనేది అన్నీ ఊహించి ఈ రైల్వే స్టేషన్కి సంబంధించిన పనులన్నీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇక మనం చాలా క్లియర్గా తెలుసు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి చెప్పుకోవాలంటే నిజాం కాలం నాటి పురాతన రైల్వే స్టేషన్ ఇది. కానీ నిజాం కాలం నాడు మనం చూసిన రైల్వే స్టేషను ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆ రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ ఒకటేనా అంటే బయట నుంచి చూస్తే మాత్రం ఇది రైల్వే స్టేషనా ఎయిర్పోర్టా, ఒకప్పుడు ఇక్కడ నిజాం కాలం నాటి రైల్వే స్టేషన్ ఉండే కదా అని మాట్లాడుకునే స్థాయికి మార్పులు జరగబోతున్నట్టు చాలా క్లియర్గా
క్లియర్గా తెలుస్తోంది. ఇక పునరాభివృద్ధి కారణంగా 2025 నాటికి ఇది అత్యాధునిక రైల్వే స్టేషన్గా అవతరించనున్నట్టుగా కూడా తెలుస్తోంది. అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్ అని కేంద్రం అభివృద్ధి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అమృత్ భారత్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి రైల్వే స్టేషన్ అన్నింటినీ కూడా ఆధునీకరించాలి అని కేంద్రం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ట్రైన్ జర్నీ చేసే జనాభా భారతదేశంలో ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ని ఎక్కువగా అందించాలి అనే ఉద్దేశంతో అమృత్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి అనేది కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనబడుతుంటే అక్కడ సౌకర్యాలు, లేటెస్ట్ టెక్నాలజీ, రైల్వే స్టేషన్ రెనోవేషన్ ఇవన్నీ కూడా ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా ప్రపంచ స్థాయిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకునేటట్టుగా చేశారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈపీసీ విధానంలో పనులు చేస్తున్న మెజర్స్ గిర్జారిలల్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి వర్క్ చేస్తోంది. అలాగే స్టేషన్ భవనానికి రెండు వైపులా కూడా చాలా స్పీడప్గా పనులు జరుగుతున్నాయి. టికెట్ బుకింగ్ సెంటర్ కానీ, కొత్త ఆర్పీఎఫ్ భవనం కానీ, స్టేషన్ సౌత్ వైపు బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా దరిదాపు పూర్తయిపోవచ్చాయి. ఇక రైల్వే స్టేషన్ అవసరాలు తీర్చడానికి 33 kV విద్యుత్ కెపాసిటీని 2 విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేశారు, ఎస్పెషల్లీ ఈ రైల్వే స్టేషన్ కోసమే. ఇక విశాలమైన రూఫ్ ప్లాజా, కన్కోర్ పరిమాణం 108x120 డబుల్ లెవర్తో పాటు అన్ని ప్రయాణికుల సౌకర్యాలు ఒకే చోట ఉండేలాగా, అంటే షాప్స్ కానివ్వండి, టిఫిన్ సెంటర్స్ కానివ్వండి, భోజనశాలలు కానివ్వండి, అవి రెండు వైపులా ప్లాట్ఫామ్ వైపు భవనానికి రెండు వైపులా ఉండేలాగా కూడా, అండ్ కొంత అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చిన కొన్ని వినోద సౌకర్యాలు కల్పిస్తూ కూడా ఈ రైల్వే స్టేషన్కి రెండు వైపులా ఉన్న భవనాలను తీర్చిదిద్దుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఇక్కడ ట్రాఫిక్ ఆగకుండా కావాల్సినంత పార్కింగ్, ముఖ్యంగా కూడా అభివృద్ధి చేస్తున్నాము అని చెప్తూ అక్కడ పార్కింగ్ సౌకర్యం ఇవ్వకపోవడం అనేది కొన్ని మాల్స్ విషయంలో, కొన్ని వాటి విషయంలో మనం క్లియర్గా చూస్తాం. దానివల్ల సాఫీగా ట్రాఫిక్ వెళ్ళదు, అలాంటి ప్లేస్లకు వెళ్ళాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది. కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి సంబంధించి అలాంటివి ఏవీ లేకుండా పార్కింగ్ సౌకర్యాలను కూడా చాలా 40 సంవత్సరాల తర్వాత ఎన్ని వెహికల్స్ వస్తాయి ఇక్కడ పార్కింగ్ చేయాల్సి వస్తే, దానికి ఎలాంటి రూట్స్ పెట్టాలి, ఎక్కడ పార్కింగ్ చేయాలి, పార్కింగ్ చేయడానికి కావాల్సిన సౌకర్యాలు ఏంటి, ట్రాఫిక్ సాఫీగా వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ముందే ఆలోచన చేసి సౌకర్యాలు కల్పించినట్టుగా కూడా నాకైతే కనిపించింది. అలాగే తూర్పు పశ్చిమ మెట్రో మరియు బస్ స్టేషన్లో మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్, అంటే బస్ స్టేషన్ నుంచి మనందరికీ తెలుసు అక్కడ జూబ్లీ బస్ స్టేషన్ కూడా ఉంటుంది. జూబ్లీ బస్ స్టేషన్కి అలాగే ఇక్కడున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి సంబంధించి అనుసంధానం చేస్తూ మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్, బయటికి వెళ్ళే ప్రయాణికులకు సంబంధించి విభజన, అయోమయం కాకుండా, ప్లాట్ఫామ్లు గందరగోళం లేకుండా అన్నీ కూడా చాలా క్లియర్గా కవర్ చేసే విధంగా చేస్తున్నారు. మొత్తం 26 లిఫ్ట్లు, 2 ట్రావెలేటర్లు మరియు 32 ఎస్కలేటర్లు, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి సౌకర్యాలు, అలాగే ఇల్యూమినేషన్స్, వైఫైండింగు, సైన్ గేజింగ్లు, ఎకౌట్ 6, వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మరి ఇంత పెద్ద అధునాతనికంగా ఒక రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నప్పుడు అక్కడ భద్రత కూడా చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో సీసీటీవీలు, యాక్సెస్ నియంత్రణ, సర్టిఫైడ్ గ్రీన్ బిల్డింగ్స్, సౌరశక్తి, నీటి సంరక్షణ, రీసైక్లింగ్ ఎప్పటికప్పుడు నీట్గా ఉంచే విధంగా, నిజంగా కూడా నిజాం కాలంలో మీకు పక్కన విజువల్స్లో కనిపిస్తూనే ఉండొచ్చు చాలా క్లియర్గా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషను. అలాగే ఇక్కడ ప్రభుత్వాలు మారిన తరువాత కూడా ఆ రైల్వే స్టేషన్లో వచ్చిన చేంజెస్, అలాగే కిషన్ రెడ్డి సికింద్రాబాద్కి ఎంపీగా మారిన తర్వాత రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కోసం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తోంది, మేము ఉచితాలకు పెద్దపీట వేయం, ఉపాధి, అలాగే ఈరోజు ₹1 పెట్టుబడి పెడుతున్నాము అంటే ఆ రూపాయి పెట్టుబడిని ఒక 5-10 సంవత్సరాల తర్వాత ₹10 ఆదాయంగా మార్చడానికి ఏం చేయొచ్చు అనే వాటి మీదే మా పెట్టుబడులు ఉంటాయి. అలాంటి వాటికి సంబంధించి భద్రత విషయంలో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ, సౌకర్యాల విషయంలో కానీ ఎక్కడా తగ్గేదేలే అని చాలా క్లియర్గా మోదీ కూడా చెప్తూ వస్తున్నారు. అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విషయంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. వందే భారత్ ట్రైన్లు కానివ్వండి, అలాగే అక్కడ నీట్నెస్ కానివ్వండి. ఒకప్పుడు రైల్వే స్టేషన్లు అంటే ఎంత స్మెల్లింగ్ అవన్నీ ఉండేవి, ఎందుకంటే నేను గతంలో ట్రైన్లో జర్నీ చేశాను. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. ఈరోజు లాంగ్ జర్నీ చేయాలి అనుకునే వాళ్ళు ఫ్లైట్ ఇవన్నీ కొంచెం ఖర్చుతో కూడుకున్నవి, మరి అంతే స్పీడ్గా కొంచెం తక్కువలో ఆ ప్లేస్కి చేరుకోవాలి అని అంటే ఎలా అంటే వందే భారత్ ట్రైన్స్, అందులో ఉన్న ఫెసిలిటీస్ అసలు ఆసమ్ అనిపించింది. నిజంగా కూడా అభివృద్ధి అంటే ఉచితం కాదు, అభివృద్ధి అంటే మనం పెట్టుబడి
ప్రజలకు ఉపయోగపడుతూ ప్రజల ద్వారా రాష్ట్ర దేశ భవితవ్యం కోసం మనం కూడబెట్టే సొమ్ము అనేది చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూస్తే అనిపించింది. మరి ఈ మధ్యకాలంలో మీరు ఎవరైనా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళారా? అక్కడ జరుగుతున్న పనులు కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ చూసి అబ్బురపోయారా? అసలు మీకు ఏమనిపించింది? అండ్ నేను చెప్పినట్టుగా సికింద్రాబాద్ ప్రజలకు కిషన్ రెడ్డి ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.